శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నేడు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంట ఏ కార్యక్రమం చేసినా మనం సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. అట్లా ఎన్నో వేల కుటుంబాల ఇలవేల్పు ఆ స్వామి మూర్తిత్రయం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి వారు ఈ యొక్క అన్నవరం క్షేత్రంలో వెలిసినారు. చాలామంది వైదికులు బ్రాహ్మణోత్తములకి అన్నవరం వచ్చిన తర్వాత భోజనాలకి చాలా ఇబ్బంది అవుతుంది అంటుంటారు. కానీ సుమారు కొన్నేళ్ల క్రితం నుంచే గౌరవనీయులైనటువంటి పండితులు సుపరిచితమైనటువంటి వ్యక్తి శ్రీ నాగభట్ల కామేశ్వరరావు గారు ఇక్కడ ధర్మ ప్రచార నిమిత్తం బ్రాహ్మణోత్తములకి భోజన సదుపాయాలు కలగాలి అని చెప్పి ఆ అన్నపూర్ణమ్మ దయచేత ఇక్కడ సొంతగా కొన్ని సెంట్ల భూమిని సేకరించి కింద భోజనశాల, పైన కళ్యాణ మంటపం, ఆ పైన వేదోఖిల ధర్మమూలం వేద ధర్మ పరిరక్షణకి కంకణం కట్టుకున్నటువంటి వారు వేద పాఠశాలను ప్రారంభం చేసి ఆగమ స్మార్థ శాస్త్ర పాఠాలను కూడా వారు పాఠశాలలో విద్యార్థులకి బోధిస్తూ ఉన్నారు. అలాగే నేటి కాలంలో చాలామందికి వివాహము అంటే బ్రాహ్మణులకి చాలా ఇబ్బందిగా సంబంధాల విషయాలలో బాధపడుతున్నారు అని చెప్పి వారు ఇన్నిటినీ ఒక వ్యక్తి భగవంతుని యొక్క సంకల్పం చేత మాత్రమే ఇన్ని చేయగలుగుతారు. ఆ వివాహ పరిచయ వేదికను కూడా వారు ఏర్పాటు చేసి సంపూర్ణమైనటువంటి సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత భోజనశాలను, కళ్యాణ వేదికను, వేద పాఠశాలను, అదేవిధంగా వివాహ పరిచయ వేదికలతో పాటుగా గోశాల 33 కోటి దేవతా స్వరూపమైనటువంటి గోపూజ చేయాలి అని చెప్పి సనాతన ధర్మంలో చెప్పబడ్డది. అట్లాంటి సుమారు అనేక గోవులకి వారు సేవ చేస్తూ ఆ గోక్షీరాన్ని, ఆ యొక్క పెరుగును ఇక్కడ అందరికీ పాఠశాలకి వచ్చినటువంటి వాళ్ళకి వారు ఏర్పాటు చేయడం నిజంగా వారు ధర్మస్వరూపుడు సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం చేతనే చేస్తున్నారు. అదేవిధంగా వీరు అమ్మవారి పీఠాన్ని, ఉచ్చిష్ట గణపతి దేవాలయాన్ని, 12 జ్యోతిర్లింగాలను కూడా స్థాపన చేయడం జరిగింది. ఒక మనిషి ఎంతో దైవ ప్రేరణ చేత, దైవ చింతన చేత సనాతన ధర్మ పరిరక్షణతో ఇలాగా ఇంత వయస్సులో వారు కష్టపడుతున్నారంటే హితోక్తంగా మనమందరం మన జాతిని ఉద్దేశించి కానీ, మన ధర్మాన్ని ఉద్దేశించి కానీ, ఈ యొక్క ప్రాంతాన్ని ఉద్దేశించి కానీ ఇంత గొప్ప మహానుభావుడికి సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తూ, వారు ఇట్లా అడగలేదు, వారు స్వతహాగా చేసుకున్నారు. కానీ నాకు అనిపించి నేను పెడుతున్నటువంటి వీడియోగా భావన చేసి మీరందరూ వారికి ఈ యొక్క దీని పరిరక్షణలో హితోక్తంగా సహకరించాలని మనసా వాచా కర్మణ మీరందరినీ ప్రార్థన చేస్తూ, ఇంత గొప్ప కంకణం కట్టుకున్నటువంటి వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, అన్నదాత సుఖీ భవ, గోమాతా కీ జై, సనాతన ధర్మ కీ జై, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై.